ఈరోజు మనం వాలీబాల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. 1895లో వాలీబాల్ క్రీడను విలియం జి మార్గాన్ 1895లో విలియం జి మార్గాన్ అనే అతను కనుగొన్నాడు. 1895లో ప్రారంభంలో 9 మంది క్రీడాకారులతో టెన్నిస్ కోర్టులో ఆడేవారు ప్రారంభంలో. అయితే ఈ క్రీడను మింటోనెట్ అనే పేరుతో పిలిచేవారు ప్రారంభంలో. తర్వాత కాలంలో డాక్టర్ ఏఎస్ ఆయిస్టెడ్ ఈ క్రీడకు వాలీబాల్ అని నామకరణం చేయడం జరిగింది. డాక్టర్ ఏఎస్ ఆయిస్టెడ్ ఈ క్రీడకు వాలీబాల్ అనే నామకరణం చేశాడు. 1920లో నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరిచి ఆధునిక వాలీబాల్గా 6+6గా చేశారు. అంటే 6 మెయిన్ ప్లేయర్స్, 6 సబ్స్టిట్యూట్ ప్లేయర్స్. 1920లోనే ఈ క్రీడ మన ఇండియాకు వచ్చింది. 1947లో FIVB స్థాపించబడింది, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే వాలీబాల్. దీనిలో సుమారుగా 222 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఆడేటువంటి క్రీడగా 1964లో ఒలింపిక్స్ గేమ్ను ప్రవేశపెట్టారు. భారతదేశానికి ఈ క్రీడ అమెరికన్ మిషనరీ స్కూల్స్ ద్వారా YMCA కాలేజ్ ద్వారా రావడం జరిగింది. 1951లో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 1951లో స్థాపించబడింది. 1952లో పురుషుల జాతీయ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత సంవత్సరమే 1953లో ఉమెన్ నేషనల్ పోటీలను ప్రారంభించారు. ఆసియా క్రీడల్లో 1958లో పురుషులకు, 1962లో మహిళలకు ప్రవేశపెట్టడం జరిగింది. వాలీబాల్ యొక్క మోటో గెట్ ఇన్వాల్వ్డ్, కీప్ ద బాల్ ఫ్లయింగ్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో వేరే గేమ్ యొక్క హిస్టరీ గురించి కూడా తెలుసుకుందాం.